2 నిమిషాలు వచ్చేస్తున్నా. వ్యాపారం అంటే సైలెంట్ గా జరగలరా. వైలెన్స్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. నువ్వేమో ఆడికి కంప్లైంట్ చేస్తావు, ఆడేమో జగ్గు కంప్లైంట్ చేస్తాడు. స్కూల్ ఏంట్రా ఇది? నీ అంతా కుశలమా? వ్యాపారం నీలాగా లౌకికంగా మాట్లాడటం జగ్గు గడికి రాదు. అంతా బండగా లాక్కోవడమే. పోయి లోపల రా గోవిందా. ఆ కాశీగడి ప్రసాదం ఉండరా? అలాగే అన్న. ఏ కాశీ, పట్టుకుంటే నీది లేకపోతే నాది. ఇదిగో క్యాచ్. ఇస్తారు బచ్చా. గోవిందా అది కూడా మందారా? జగ్గున మజాకా. అమ్మా ఎక్కడ? ఎక్కడ? అక్కడ. దగ్గరికి రావద్దు. డబ్బులే ఇంపార్టెంట్ అని నన్ను వదిలేసి వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకొచ్చా? నీ హెల్ప్ ఏం అక్కర్లేదు. అది కాదు నందు, నేను చెప్పేది ఒకసారి. చీటర్ రా నువ్వు. ఉండు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని నీకెలా తెలుసు? చెప్పరా, నీ స్కెచ్ ఏంటి? నన్ను వీళ్ళకి అమ్మేశావా? ఆ మాట్లాడే నీ నోటికి అసలు ఫిల్టర్ అడదా? ఇది నా ఇల్లు, వీళ్ళు నా ఫ్యామిలీ. ఫ్యామిలీనా? చూడ్డానికి విలన్ డెన్ లాగా ఉంది. అయినా నీ ఫ్యామిలీ అయితే నన్నెందుకు కిడ్నాప్ చేస్తారు? మా వాళ్ళంతే నందు. మా ఫ్యామిలీ బిజినెస్ కిడ్నాపింగ్. ఏంటి కిడ్నాపింగ్? కిడ్నాపింగ్. కూటి కోసం కోటి విద్యలు అంటారు. కోటి విద్యలో మా ముత్తాత ఎంచుకున్న దిక్కుమాలిన విద్య కిడ్నాపింగ్. తరాలు మారినా కాలాలు మారినా మా ఫ్యామిలీ బిజినెస్ పై కరుడు కట్టిన సెంటీమీటర్ కూడా మారలేదు. పెద్దయ్యలో చూడండి, మన ఇంటికి ఇంకో వారసుడు వచ్చాడు. ఇంకో వారసుడు వచ్చాడని మా నాన్న తెగ సంబరపడ్డాడు. కానీ నేను గబ్బర్ సింగ్ని కాదు.